స్థలాలు మాకు ఇప్పుడు ఇటు తగ్గుద్ది కదా, అటు పెరిగితే ఇటు తగ్గుద్ది కదా. తగ్గడం కాదు, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా నేను ఏం చేశానంటే 22 అడుగులకి 3 అంగుళాలు తగ్గించా. అర్థమైందండి. ఇంక ఇటు వచ్చేప్పటి నేను ఏం చేశాను 22 6 అంగుళాలు పెట్టాను. తర్వాత జరిపావు కదా, ఈయన కూడా ఇబ్బంది లేకుండా ఏమైంది 16 అడుగు ఏమో అటు ఉంది, 24 అడుగు ఇటు ఉంది. మరి అది 37 అడుగు సెంటర్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఎంత వచ్చిందండి? 22 6 అంగుళాలు వచ్చింది. ఇది ఆ చివర 22 అంగుళాలకు 3 అంగుళాలు తక్కువ, 22 అడుగుకి. అది నీ 16 3 వస్తుంది. అంటే అది తగ్గింది, ఇది పెరుగుద్ది. ఎలుపు తక్కువ కదా, అట్లేదుగా మరి తెలుపు అట్లేదుగా, ఎలుపు ఇటు ఎలుపు ఎక్కువ. మీరు గోడ కట్టుకుని 5 కట్టినా 3 అంగుళాలు లోపల కట్టి చేసి పెట్టుకోండి. సరే, ఇబ్బంది లేకుండా చేసుకోండి. ఈ పక్క వచ్చేప్పటికి మీకు ఈశాన్యం అనేది మీకు ఉంది, ఇతనికి ఇంకా ఎక్కువే ఉంది. అది ఎక్కువ అంటే కొలత కరెక్టే, కానీ ఈశాన్యం తిరిగి ఉంది. అది నాకు దారి ఏమన్నా వచ్చి ఇటుకండి దారి కూడా కొలిసి రాయింది. లోపలికే జరిపాడు, డ్రైనేజ్ వస్తుంది రేపు పొద్దున ఇబ్బంది పడతారని ఇది కూడా లోపలికే జరిపా. ఇద్దరికి ఎలాంటి అన్యాయం లేదు. ఒక దారి కూడా కొంచెం మీరు రాలేమంటే ఆయన సమక్షంలో రాలేసేస్తారు, లేదంటే కొలతలేసారు అంత కరెక్ట్ గా రాళ్ళేస్తారు. దారి తీసినాక రాయి వేయమంటావా వద్దంటావా? దారి తీసాక ఎక్కడికి వచ్చింది? ఇక్కడికే వస్తుంది, ఇంకేం దారి తీసి పొలగొట్టండి, తర్వాత మాట్లాడదాం. నీ ఇష్టమైతే వేపించుకో, కట్టమైతే ఇంట్లో దొరకాలి. అది ఇది ఇప్పుడు ఇటు వస్తుంది దారి, ఇటు వస్తుంది అనుకున్నావు నువ్వు ఇందాక. ఇటు వస్తుంది దారి, దారి అటు రాదు, అటు రాదులే. 36 అంగుళాలు, 36 పెట్టు. పొల్లేనండి 36 అంగుళాలు పెట్టిన నూరేళ్ళు పంట పొల్లు ఇదే. గడపలకి 3 అంకి దగ్గర గడపలకి ఇక్కడ అది అంతే. తిరగటా ఇంకేముంది ప్లేస్ ఇంక దీంట్లో? ఇక వాళ్ళ దాంట్లో నడుతున్నాయి మేము. ఈ గజం ఏంటంటే ఇంకో విషయం, జాస్ట్ భాగం కింద దారి ఇదిగో ఇద్దరు 3 అంగుళాలు అటు వేయండి. మరి ఉంది ఇంకా 24 8 గజాలు బాగుంది. అంటే గజం అంటే 24 అడుగు, 8 గజాల దారి జాస్ట్ భాగం కింద పోతుంది. మరి ఇద్దరికి